నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సాలూరులో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలన్నదే ధ్యేయమని వెల్లడి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 100% ఫలితాలు. విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేసిన ఎస్పీ వకుల్ జిందాల్. విజన్ 2047 పై అవగాహన సదస్సు నిర్వహించిన కలెక్టర్. పక్కా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 26వ వార్డులో పైలట్ వాటర్ స్కీమ్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారం అవడంతో స్థానికులు సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం, శుద్ధ నీటి అందుబాటును మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఈ పైలట్ స్కీమ్ విజయవంతమైతే ఇతర వార్డులకు కూడా విస్తరిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయనగరం పూల్బాగ్ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద కొలువై ఉన్న 60 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్షికోత్సవం 27వ తేదీన ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీ సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. గురువారం దేవాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ కళల కాచానిగా ప్రసిద్ధిగాంచిన విజయనగరంలో 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి భారతదేశ చరిత్ర పొట్టులో స్థానం సంపాదించిందన్నారు. వార్షికోత్సవం ఓ సందర్భంగా కళ్యాణకార్థం ఈ నెల 27న స్వామివారి 60 అడుగుల విగ్రహానికి ఉదయం నుండి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం పొందవలసిందిగా ధర్మకర్త వెంకటరమణ కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఈశ్వరపు వెంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బెహరా కూర్మారావు, ధన్నాన రామ్మూర్తి, కోశాధికారి వారణాసి సతీష్ కుమార్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, సభ్యులు సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం విజయనగరం పూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్మాణం జరగడం చాలా ఆనందం. ఎందుకంటే ఎందరో ఏవేవో కార్యక్రమాలు ఎక్కడెక్కడో జరుగుతాయి, కానీ ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి కార్యక్రమం సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం. ఇది కూడా విజయనగరం చరిత్రలో చెప్పుకోదగ్గదే. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసేవన్నీ కూడా భగవత్ సంకల్పంతోనే జరుగుతాయి. భగవంతుడు వాళ్ళకి ఎవరి ద్వారా పని అవుతుందో వాళ్ళని నిలబెట్టి ఆ పని చేయించుకుంటాడు. కానీ మనం ఏదో చేసాము, మనం ఏదో చెందాము, మన వల్ల ఏదో పేరు వచ్చేసింది అనేటువంటి అపోహలు మాత్రం పడడం మానవుడి యొక్క అజ్ఞానం. ఇటువంటి మహత్తరమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఎత్తైన విగ్రహం ఆదివారం 27వ తారీఖు వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా పాలాభిషేకం అనేది పెట్టాం. భక్తులందరూ కూడా స్వయంగా వచ్చి పాలాభిషేకం చేయొచ్చు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొంటే ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ పాత్రులవుతారని నా ఉద్దేశం. అందరూ తప్పకుండా రండి. ఈ
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ సీఈఓ మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎక్కడా లేని విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండడం గర్వ కారణం అని అన్నారు. అందులో ప్రజా ప్రతినిధులుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయటకు పూర్తి అధికారులు గ్రామ స్థాయిలో పంచాయతీలు కల్పించారు అని తెలుపుతూ ఇందులో భాగస్వాములు అయిన అన్ని శాఖల ఉద్యోగుల కన్నా పంచాయతీ సంబంధాలు కలిగిన ఉద్యోగాలు అని తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది సర్పంచులకు ఉద్యోగులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ ఆర్ వెంకటరామన్, విజయనగరం జిఎం వలస జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు కెల్లా శ్రీనివాస్, మాదెల శశికళ, రేగడి ఆముదవలస వైస్ ఎంపీటీసీ అచ్చెన్నాయుడు, జిల్లా పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు. భారతదేశంలో మనకు రాజరిక వ్యవస్థలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆనాటి రాజులు ఎంతో ముందు చూపుతో, మరీ ముఖ్యంగా చోళులు, చాళుక్యులు, పల్లవులు వీళ్ళందరూ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఈ వ్యవస్థకి మనకి పునాదులు వేయడం అనేది జరిగింది. అలాగే మధ్యయుగంలో కొంతవరకు వాటికి మనం స్వయం ప్రతిపత్తి లేకుండా ఫ్యూడల్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత మనకందరికీ తెలుసు, మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ లార్డ్ రిప్పన్ గారి నేతృత్వంలో మనకి ఈ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే 1919 మార్టెట్ చెమ్స్ఫర్డ్ యాక్ట్లో కానీ, తదుపరి వచ్చినటువంటి 1935లో వచ్చేటటువంటి యాక్ట్లో కానీ మనకి ఈ స్వయం ప్రతిపత్తిని ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. విజయనగరం పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపరాజు అన్నారు. విజయనగరం పట్టణం మహిళా ప్రాంగణం దగ్గర ప్రజలకు నిత్యావసరమైన మంచినీటి అందుబాటును మెరుగుపరిచే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంక్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అదితి గజపరాజు మాట్లాడుతూ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ప్రజలను మోసం చేసేందుకు వార్డుకి 2-3 కొబ్బరికాయలు కొట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిదేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాల్వలస యశస్వి, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మంది 1200 ఇల్లులు సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వసతి కల్పించడం అన్నది నిజంగా చాలా, ఇది బీసీ కాలనీ అంటే చాలా పెద్దది, ఒక స్ట్రెచ్ లా ఉంది. మొత్తం 35, 36, 37 అంతా కలిపి ఒక బెల్ట్ లా ఉన్నది. దానికి ప్రత్యేకించి బీసీ కాలనీ అనేది చాలా లోపలికి రావాల్సిన పరిస్థితి. ఇక్కడికి రావాలంటే కనీసం ఆటో వసతి కూడా కొంత లేదు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒక్కటి కొంచెం చూడండి అమ్మా, ఏదైనా అంటే మినిమం మనం ఏమైనా చేయగలమేమో ఇక్కడ. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, అదొక్కటే కొంచెం లాచెస్ గా అనిపిస్తుంది. మంచినీటి వసతి, ఎందుకంటే ఇంటి ముందు నందిలాగా అప్పుడు ఉండేది, ఇప్పుడు దాంట్లో నీరు వస్తుంది. దానికి సంతోషపడుతూ ఇంకా ప్రతి వార్డులో ఎవరికి ఏ సమస్య ఉన్నా మన అదితి గారు తప్పకుండా దానికి సంబంధించి అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వాటర్ ట్యాప్ అనేది మనం ట్యాప్ ఓపెన్ చేసిన వెంటనే నీళ్లు రావటం అనేది ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం చూసాము, ఏం చూసామంటే ఎన్నో శంకుస్థాపనలు గత ప్రభుత్వం చేశారు. 100 అన్నారు, 100 అన్నారు, ద్వితీయ అన్నారు, ఎన్నెన్నో అన్నారు. కానీ కొబ్బరికాయల సేల్స్ మాత్రం పెరిగినాయి, కానీ ప్రజలకి నీళ్ళు అనేది అందలేదు. అయితే ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఒక వాటర్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్స్ వేసి నీళ్లు ప్రజలకి అందేలా బీసీ కాలనీకి అందించాం కనుక మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. గోస్తాని నది మీద ఆ వాటర్ వర్క్స్ మొదలు పెట్టారు. ఆ రోజుల్లో నాన్నగారు
బిజీ షెడ్యూల్ వలన డేట్ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి కనక మహాలక్ష్మి గారు ఆ రోజు ఉన్న చైర్మన్తో వెంటనే ఓపెన్ చేయాలి, ఎందుకంటే ప్రజలకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో అది వెంటనే ఓపెన్ చేశారు. ఈరోజు ఆ వాటరే మనకి కంటోన్మెంట్ ట్యాంక్ వస్తుంది, అదే వాటర్ మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి ఒక సుమారు 650 ఇల్లులకి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో పోలీస్ లైన్స్లో నడపబడుతున్న పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫైనల్ పరీక్షలో 100% ఉత్తమ ఫలితాలు సాధించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించినందుకు వేడుకగా జిల్లా ఎస్పీ పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు తినిపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ నామమాత్రపు ఫీజులతో పోలీస్ సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో ఇతర కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పోలీస్ స్కూల్ నుండి ప్రథమంగా 13 మంది విద్యార్థులు 10వ తరగతి తుది పరీక్షలకు హాజరు కాగా 100% ఉత్తమ ఫలితాలతో 13 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇదే రకమైన ఫలితాలు పోలీస్ స్కూల్ విద్యార్థులు భవిష్యత్తులో కూడా సాధించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల మంచి శ్రద్ధ కనబరిచారని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా స్టడీ అవర్స్ నిర్వహించారన్నారు. విద్యార్థులు విజయం ఎక్కడితో ఆగిపోకూడదని, విజయం పరంపర ఇక్కడి నుండే ప్రారంభం కావాలన్నారు. పోలీస్ వెల్ఫేర్ స్కూల్ ఇంకా అభివృద్ధి చేసేందుకు అవసరమైన బిల్డింగ్స్, టీచింగ్ మెథడాలజీ, మెటీరియల్ వంటి ప్రణాళికలు ప్రతిపాదనలు తీసుకొస్తే వాటిని పాఠశాలలో అందుబాటులోకి తీసుకొచ్చి భవిష్యత్తులో జిల్లాలోనే క్రమశిక్షణ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న పాఠశాలగా తీర్చిదిద్దామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. అందరూ బాగా మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు. సో సరే ఫస్ట్ సెకండ్ థర్డ్ మనం చూస్తాము, బట్ అంటే ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్. అంటే చాలా మంది ఏమనుకుంటారు, పిల్లలు ఈ 10th క్లాస్ లో ఒక్కసారి సరిపోతుంది, మంచి మార్క్స్ తీసుకోవచ్చు, వస్తే తర్వాత అవసరం లేదు, లేకపోతే కొద్దిగా రిలాక్స్ అవ్వడం ఉంటుంది. కానీ స్టార్టింగ్ భగవాన్ సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం ఓం మందిరంలో ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఓం మందిరంలో సత్యసాయి బాబాకి ప్రత్యేక పూజలు చేసి బాబా అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు అయ్యారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఆరాధన మహోత్సవాల భాగంగా పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. స్వామివారి మూల విరాట్కు జలాభిషేకం 108 కలశాలతో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత జ్యోతి ప్రజ్వలన, పుష్పాలంకరణ, అలాగే 9 మంది నారాయణులకు అమృత కలశాలు పంపిణీ చేశాం. 10 కేజీల బియ్యం, కేజీ పప్పు, కేజీ చింతపండు, కేజీ పంచదార, కేజీ గోధుమ నూక, మొత్తం 9 వస్తువులు మిరపకాయలు అన్నీ కలిపి. అలాగే అక్కడ మనకి మజ్జిగ సర్వీస్ అవుతుంది. అక్కడ 9 మంది రిక్షా వాళ్ళకి 9 టోపీలు ఇవ్వడం జరిగింది సేవా కార్యక్రమం కింద. ఇప్పుడు ఏంటంటే 1,00,000 పుష్పార్చన, ఈ వేసవిలో 1,00,000 మల్లెపూలతో సహస్రనామం చదువుతూ స్వామికి పుష్పార్చన జరుగుతుంది. ఈ తర్వాత మధ్యాహ్నం 3:30కి వేసవి శిక్షణా తరగతులు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు వేసవిలో ఖాళీగా ఉండకుండా మధ్యాహ్నం 3:30 నుంచి 6 వరకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత అన్ని విషయాలు కూడా పిల్లలకి దాదాపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతుంది. కర్రగుట్ట ఎత్తైన కొండలను ఆనుకొని ఉన్న భీమారంపాడు గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మావోయిస్టులు కర్రగుట్ట అటవీలో ఉన్నట్లు ముందస్తు సమాచారంతో సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు మోహరించాయి. దీంతో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను కర్రగుట్ట అటవీ ప్రాంతానికి పంపిస్తున్నారు. అడవుల చుట్టుముట్టిన భద్రతా వలయాలు జరగవచ్చిన నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్
హిడ్రాకర గుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారంతో మావోయిస్టులు అష్టదిగ్బంధనం చేశారు. 2500 మంది మావోయిస్టులు కర్రగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో 2 రోజులుగా కర్రగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ కూంబింగ్లో సుమారు 8000 మంది సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో వన్ ధన్ వికాస కేంద్రం ద్వారా జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు దళారుల వల్ల మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఈ కేంద్రాల ద్వారా జీడి పంటను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పండించే పంటకు తగ్గట్టుగా గిట్టుబాటు ధర లేక దళారుల చేతిలో దగా పాలవుతున్నారని, దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరకొర సదుపాయాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న బొబ్బిలి రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సాయికృష్ణ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఆయన మాట్లాడుతూ బొబ్బిలి రైల్వే స్టేషన్లో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎత్తుగా ఉండడంతో వృద్ధులు, వికలాంగులు ఎక్కలేని పరిస్థితి ఉందన్నారు. మెట్లు ప్లానింగ్ సక్రమంగా లేదని, మెట్లు ప్లానింగ్ మార్చాలని, లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైల్వేలో ఎక్కువ జనం ప్రయాణిస్తూ ప్రతిరోజు వందలాది మంది మరి వెళ్ళటం రావటం జరిగినప్పుడు కూడా అరాపర ఇక్కడ ఉన్న సదుపాయాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే బొబ్బిలి నుంచి సుదూర ప్రాంతానికి రైలు ఎక్కాలంటే మరి చాలా ఎత్తైన మెట్లు, 30 మెట్లు పైగా ఉండి చాలా ఎక్కడా లేనంత ఎత్తు మీద ఈ మెట్లు పెట్టి వెళ్తే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ట్రైన్ ఎక్కాలంటే 30 మెట్లు ఎక్కి 30 మెట్లు తేవలసిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు మరి భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఎక్కడ చూసినా లిఫ్ట్లు, మరి ఈరోజు అధునాతనమైన మెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బొబ్బిలిలో ఉన్న రైల్వే స్టేషన్ చాలా పురాతనమైన రైల్వే స్టేషన్ అయినప్పుడు కూడా ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి వెంటనే ఏదైతే లిఫ్ట్ని అరేంజ్ చేయమని, తర్వాత ఏదైతే అధునాతనమైన ఎక్సలేటర్ని కూడా అరేంజ్ చేయవలసిన తరఫున మరి రాష్ట్ర ఐఎన్టీసీ తరఫున నేను రైల్వే అధికారులను మరి అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. స్వర్ణాంధ్ర సాధనకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ఈ రోజు గజత్నాలోని ఓ ఫంక్షన్ హాల్లో స్వర్ణాంధ్ర 2047పై గజత్నా నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో విజన్ 2047కు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. దీని గురించి ఒకసారి మీకు గ్రామ స్థాయి అధికారులు కూడా ఒక అవగాహన కలిగే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకేసారి డివిజన్ లెవెల్, జిల్లా లెవెల్లో పెడితే 100 మంది వచ్చేసి అది మీకు వినడం చిన్న ప్రయోజనాల ఉద్దేశంతో తక్కువ నెంబర్ ఉన్న ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు ఈ 10 సూత్రాలు ఏదైతే సీఈఓ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ 10 సూత్రాలని మనం ప్రాథమికంగా తీసుకుని విజన్ 2047ని మనం రూపొందించుకోవాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అందుకే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి తోడు మన జీడిపి కానివ్వండి, జీడిఏ కానివ్వండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయనగరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఎండీఓ ఘంటా వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎక్కడా లేని విధంగా మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండడం గర్వకారణం అని అన్నారు. అందులో ప్రజా ప్రతినిధులుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయుటకు పూర్తి అధికారులు గ్రామ స్థాయిలో పంచాయతీలకు కల్పించారు అని తెలుపుతూ ఇందులో భాగస్వాములు అయిన అన్ని శాఖల ఉద్యోగుల కన్నా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉద్యోగులు అని తెలిపారని పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ చట్టం ఏదైతే సవరణ చేశారో మరింత పటిష్టంగా అమలు చేయడానికి 29 అధికరణలు ఏవైతే పంచాయతీరాజ్కి జవాబుదారితనంగా గుర్తిస్తూ చట్టం చేశారో ఆ రోజునే పురస్కరించుకొని ఏప్రిల్ 24న మనం నేషనల్ పంచాయతీరాజ్ డేగా మనం జరుపుకుంటున్నాం. మరి ఈ పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఉన్న ప్రజలకి ఈ చట్టం ద్వారా ఎక్కువ సేవల్ని అందించడానికి మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తున్నాం. మరి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా పల్లెలను తీర్చిదిద్దడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మా ఉద్యోగులు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అందుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేదానికి ఈ రోజుని స్ఫూర్తిగా తీసుకొని ఒక ప్రమాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. పార్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు అన్నారు. ఈరోజు స్థానిక 28వ డివిజన్ పిఎస్ఆర్ కాలనీ పార్క్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ పలు సమస్యలను వినతి రూపంలో ఆయనకు అందజేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చొరవ చూపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కె అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో పర్యటించి పలు సమస్యలు గుర్తించామన్నారు. ముఖ్యంగా పార్కుల నిర్వహణ విషయమై ఇబ్బందులు గమనించారన్నారు. వాటిని పరిష్కరించేందుకు తగు సూచనలు చేస్తామన్నారు. అలాగే కాలువల ప్రక్షాళన గురించి పలువురు ప్రస్తావించడం జరిగిందన్నారు. సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. అలాగే కొన్ని పనులు టెండర్ దశలోనూ మరికొన్ని పనులు నిర్మాణ దశలోనూ ఉన్నాయని తెలిపారు. సత్వరమే అన్ని పనులు పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు అధికారుల దృష్టిలో తీసుకువెళ్లామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో సీతారామూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ అయ్యి సదరు వార్డులో తిరుగుతూ ఈ వార్డులో చాలా వరకు రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. మరికొన్ని రోడ్లు కూడా ప్రపోజల్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అది త్వరలోనే టెండర్ సిస్టమ్ పూర్తయిన తర్వాత ఆ వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా చిన్నవి ఏవో ఉన్నాయి మట్టి రోడ్లు, వాటిని కూడా మనం కొత్తగా చేరుస్తున్నాం. అదేవిధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా ఎటువంటి ఆక్రమణకు జరగకుండా ఎప్పుడు కూడా సిబ్బంది నిఘా ఉంచి వాటిని పరిశుభ్రంగా ఉంచి స్థానిక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా డైలీ వాటిని ఉపయోగించుకునే విధంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా లైటింగు, వాటర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని అన్నింటినీ గుర్తించి మనం ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే ఇమీడియట్గా చేసి ప్రజలకు ఏవైతే మన సౌకర్యాలు కల్పించాలో వాటిని ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టైం పట్టేవన్నింటినీ కూడా ప్రపోజల్స్ పెట్టి వాటిని ప్రొసీజర్ ప్రకారం వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఖేలో ఇండియా సాయి ఎన్ఎస్ఎస్సి బెంగళూరు డిప్యూటీ డైరెక్టర్ వారి సూచనలతో మహిళలు ప్రేరేపించడం ద్వారా క్రీడా మైలురాయిని సాధించడం, సిటీ లీగ్ అనేది ఖేలో ఇండియా పథకం కింద ఒక కీలకమైన చొరవ అని తెలియజేశారు. ఇది వారి ప్రతిభను ప్రదర్శించడానికి పోటీ వేదికను అందించడం ద్వారా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ స్టేడియం నందు సిటీ బాక్సింగ్ లీగ్ను జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా క్రీడా మైలురాయిని సాధించడం జరిగింది. పై కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి సుమారు 100 మంది బాలికలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్,
కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించి క్రీడాకారులకు ప్రోత్సహించారు. స్పోర్ట్స్లో వాళ్ళ గమనం ఉండాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ భగవాన్ సత్యసాయిబాబా 100వ జన్మదినం సందర్భంగా విజయనగరం పట్టణం బీసీ కాలనీలో సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. బాబా జన్మదినం పురస్కరించుకొని ఆరాధోత్సవాలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ బాబా జన్మదినం రోజున సేవా కార్యక్రమం చేయాలని చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి ఆరాధనోత్సవం సందర్భంగా ఇక్కడ చలివేంద్రం పులిహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో కూడా ఇది కూడా ఒక భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. పులిహోర పంపిణీ చేస్తున్నాం, మజ్జిగ అన్ని సర్వీస్ చేస్తున్నాం, చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తామండి. స్వామికి ఈరోజు పిల్లలందరికీ కూడా చిన్నపిల్లలకి వైట్ డ్రెస్సులు స్వామి పంపిణీ చేసామండి. తర్వాత ప్రతి కార్యక్రమం కూడా స్వామిది ఏదైనా సరే, ఆరాధనోత్సవం అవనియండి, బర్త్డే అవనియండి, ఏదైనా సరే అన్ని సేవా కార్యక్రమాలు మా ఆడవాళ్ళు కూడా అందరూ కూడా సేవాదళ సభ్యులందరూ కూడా కలిసి చేస్తాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనేదే ధ్యేయమని వెల్లడి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 100% ఫలితాలు. విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. విజన్ 2047పై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.